హృదయం అంధకారమైంది. బసిపంచోడగానే తను బసిపంచుకోవడానికి తన భర్తని చంపించేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి చిన్న స్టోరీ ద్వారా గుర్తు చెప్తుంది. అవునా? చక్కగా చెప్తుంది. ఒక ధనవంతుడి దగ్గర మేకపిల్లలో, ఒక పేదవాడి దగ్గర ఒక మేకపిల్ల చాలా పెంచుకుంటాడు. ఒకే ఒక పేదవాడు ఒక మేకపిల్లని చాలా గారాబంగా పెంచుకుంటాడు. ఒప్పితే ఉందంట మేకపిల్ల. కానీ దావీదు అప్పటికి కూడా గ్రహించుకోలేకపోయాడు. పెద్ద ఇదిలాగా వచ్చి నేనైతే కనుక వింటాడు. దారి వైపు ఆయత్తం చేయడానికి ఆ ఉన్న మేకపల్లిలో కాకుండా ఆ పేదోడు మేకపల్లి తీసుకొచ్చి తృప్తిపరచడానికి ఆ పేదోడు మేకపల్లి నీ దగ్గర మేకపల్లి అంటే నీ దగ్గర బాధ ఉంది కదా, నీకు చాలా మంది బాధ ఉన్నారు కదా, నీకు కూడా దేవుడు నీకు చాలా మంది బాధ ఇచ్చాడు కదా, అది చాలా అన్నట్టు అంటే నీలో నీ దగ్గర చాలా మేకలు ఉన్నాయి కదా. ఒకే ఒక మేకల ఎంతో ఆప్యాయతగా ఉన్నటువంటి ఆ మేకలు తీసుకొచ్చినప్పుడు అన్నప్పుడు దావీదు ఇది చాలా తప్పుది, నేనైతేనా అంటాడు. అది నీవే అంటాడు. అవునా? అది నీవే అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. నాతను ప్రవర్తించే ఎక్స్ప్లెనేషన్ అద్భుతంగా ఉంటుంది. సమయంలో 2వ క్రమంలో అద్భుతం. చాలా ఆ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తెలుసండి, చాచి పెట్టి కొట్టినట్టు ఉంటుంది. దావీదు నాతను చూడండి సార్. సమయంలో గ్రంథం 2వ సమయాల చూడండి ఒకసారి. 2వ సమయాలు 12వ అధ్యాయమా? రైట్. 12వ అధ్యాయము చూడండి 7వ వచనం చదువుకుంటే అద్భుతం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే, యెజ్రెయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతులను నిన్ను విడిపించి నీ యజమాను నగరుని నీకు అనుగ్రహించి, చూడండి, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి యెజ్రెయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతుంది. ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చేతనని నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా